రైటర్లైనా యాక్టర్లైనా నలుగురికి తెలిసినోళ్ళైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు మాటల ఆలోచన చేసుకోవాలనబ్బా. నలుగురు గురించి ఏదన్నా చెప్పేటప్పుడు ప్రతి మాట తరాజులేసి జోకినట్టే చాలా జాగ్రత్త పడాలి. అవతలోళ్ళు ఏదో ఉబ్బిచ్చిండ్రనో 4 డైలాగులు చెప్తే సీటీలు కొడుతుర్రు అన్న ఆవేశపడితే ఓటన పోయి ఇంకోటి అంటాం, అటెనక ఇంకేదో అవుతుంది. మొత్తానికి యాక్టర్ శివాజీ గారికి ఏం జ్ఞానోదయం అయిందంటే సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. హీరోయిన్ల బట్టల గురించి అనకూడని మాటలు అన్నాడని 5-6 రోజుల కంచి మస్తు లొల్లాయే. సినిమోళ్ళు, ఆడోళ్ళ హక్కుల సంఘాలు సోషల్ మీడియాలో ఆర్పార్ అరుచుకున్నారు కదా. ఇక అలా మహిళా కమిషన్ ముంగట్కొచ్చి తప్పయిందని ఒప్పుకున్నాడు మల్లోపారి. నేనేం తప్పు చేశాను? మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? నేను మాట్లాడిన భాష కరెక్ట్ కాదు గాని మంచి సలహాలే ఇచ్చినా అని సారుకు సారే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. కావాలనే కొందరు సినిమాలు నా మీద కుట్రలు చేస్తుండ్రనేది శివాజీ గారి మాట. ఈ రచ్చ ఈడికి ఆగుతుందో మరి? ఒక తండ్రిలాగా నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ